నువ్వు ఏది సంపాదించినా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా, ఈ లోక సంబంధమైన మనుషుడు ఎవరైనా ఏది సంపాదించినా సర్వం విడిచిపెట్టి ఒక దినమున మనం దేవుని ఎదుట నిలబడాలని విషయం మర్చిపోకూడదు. నిశ్చయముగా మనం దేవుని ఎదుట నిలబడాల్సిన రోజు ఒకటి వస్తుంది. దేవుడు మనం అడుగుతాడు, నువ్వేం చేసావు భూమి మీద ఉండి అని. చేశానయ్యా, నేను చేశాను, పొలం కాడికి వెళ్ళాను, వ్యవసాయం కూర్చాను, నా బిడ్డల కోసం ఆస్తులు సంపాదించాను, చెరువులు తవ్వాను, పొలాలు వేశాను, అది పెంచాను, ఇది పెంచాను, అది చేశాను, ఇది చేశాను, ఈ వ్యర్థమైన విషయాలు చెప్పుకుంటావు. దాంట్లో దేవుడికి ఉపయోగపడిన ఒక్కటి కూడా ఉండదు. నీకు గుర్తుపెట్టుకో. ఈరోజు నేను ఒక మాట చెప్తా, నీ పిల్లల్ని డాక్టర్లుగా చేసినా, ఇంజనీర్లుగా చేసినా, ఉద్యోగస్తులుగా చేసినా, ఆస్తిపరులుగా చేసినా, రాజకీయ నాయకులుగా చేసినా, ఎంత గొప్పవారిగా నువ్వు చేసినా ఈ లోక సంబంధంగానే వారు సరిపోతారు తప్ప దేవుడికి కలిగిన వారుగా ఎవరు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే, మనం యేసయ్యతో నిజంగా మనం ప్రేమించి, యేసయ్య మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, మనం చేసిన దోషాల కోసం ఆయన చనిపోయాడు, ఆయన మన కోసమే తిరిగి లేచాడని నువ్వు నమ్మి విశ్వసిస్తే, నువ్వు పరలోకమందు పైనున్న వాటి కోసమే మనసు పెట్టుకుంటావు. పైనున్న వాటి మీదే నువ్వు ధ్యాస పెట్టుకుంటావు. భూలోకం మీద నీకు ధ్యాస ఉంటుంది ఎక్కువ. దేవుని కోసం ఎంత కష్టపడాలని మనసు పుడుతుంది. నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. విదేశాల్లో నుంచి చాలామంది భక్తులు మన ఇండియాకి వచ్చారా? దాంట్లో మదర్ తెరీసా వచ్చింది, గ్రహం స్టీన్ అని ఆయన వచ్చాడు, విలియం కేరీ వచ్చాడు. ఇలా చాలామంది భక్తులు తమ దేశాన్ని, తమ ప్రాంతాన్ని, తన కుటుంబాన్ని, తన సర్వం విడిచిపెట్టి ఎక్కడో భాషలాడి ముక్కు మొహం ఎరగని జనం వచ్చిన వారు వచ్చారంటే దేనికి వచ్చారు? సంపాదించుకోవడానికి వచ్చారా ఇక్కడికి? ఆస్తులు కూడుకోవడానికి వచ్చారా వాళ్ళు ఇక్కడికి? లేకపోతే వైభోగం చూపించుకొని వచ్చారా? వాడు దేనికోసం వచ్చారు? వాడు సర్వం విడిచిపెట్టి వచ్చారంటే దేనికోసం వచ్చారు? చెప్పాలి, మీరు ఆన్సర్ కావాలి. దేనికోసం వచ్చారు వాళ్ళు? దేనికోసం వచ్చారు? దేవుని చిత్తము చేయాలన్న తాపత్రత కలిగి వచ్చారు వాళ్ళు. అసలు ఈరోజు ఏదైనా పని చెప్తే మనం ఎంత నిర్లక్ష్యమైన మైండ్. ఎంత నిర్లక్ష్యం, దేవుడి పనిని ఎంత నిర్లక్ష్యం చేసే అలవాటు మనకు వచ్చింది. నేను చెప్పేది కాదు, నాకు విరోధంగా నా ఇంటి పని కోసం నేను చెప్పేది కాదు, ఇది దేవుని పని కోసం చెప్పే మాట. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడు కూడా భూలోక సంబంధమైన వాటి మీద పరుగులు ఎడుతున్నాం, ఆత్మ సంబంధమైన విషయాలు మర్చిపోయాం. మనం ఆత్మ సంబంధంగా బ్రతికే జీవితం మర్చిపోయాం. ఏదో బైబిల్ పట్టుకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మనం భక్తి పరులు, మనం క్రైస్తవులు అనుకుంటున్నాం, కానీ నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు మోసపరుచుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, నీ అంతరంగంలో దేవుని కొరకు బ్రతికే ఆలోచన నీలో ఎంత ఉందో ఒక్కసారి నువ్వు టాలీ చేసుకో. ఒక్కసారి నీ హృదయంలో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు? ఏది చెయ్యాలని బ్రతుకుతున్నావు? దేనికోసం జీవిస్తున్నావో ఒక్కసారి నీ అంతరంగంలో ఉన్న ఆలోచన ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఖచ్చితంగా బయటపరుస్తాడు ఆ విషయాన్ని. లేదా మోషే దేవుడి కొరకు బ్రతికాడు, దేవుడి కొరకు జీవించాడు. అబ్రహాము దేవుడి కోసం బ్రతికాడు, దేవుడి కోసం జీవించాడు. ఇలా బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు అంటే వాడు దేవుడి కొరకు బ్రతికారు, దేవుడి కోసం చనిపోయారు, వారి చరిత్రలో మిగిలిపోయారు. మనం ఏంటో తెలుసా? బాప్తిజం తీసుకున్నాం, బట్టలు మంచిగా పట్టి తెల్లబట్టలు వేసుకున్నాం, బైబిల్ పట్టుకున్నాం, చక్కగా తలబాబులు దూకుని మంచిగా బైబిల్ పట్టుకుని చర్చికి వచ్చి కూర్చున్నాం. ఐఎమ్ ద క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని అని రొమ్ము విడిచి చెప్పుకుంటాం. కానీ రియల్ క్రిస్టియన్ వారు కాదు. దట్ రియల్ క్రిస్టియన్ ఏంటో తెలుసా? తాను కరిగిపోయి దేవుని కొరకు పరిచారకుడిగా మారిపోయిన వాడే రియల్ క్రిస్టియన్. గుర్తుపెట్టుకోండి, దేవుడి కోసం ఏం చేయాలని తాపత్రము కలిగిన వాడే, దప్పిక కలిగిన వాడే రియల్ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు. అంతేకాని శోకపోకాలుగా వచ్చి ఏదో వారం రోజులు, ఒక్క రోజులో 3 గంటలు దేవుడి మందిరంలో కూర్చొని వెళ్ళిపోయి నువ్వు లోక సంబంధంగా నీ బతుకుంటా, నువ్వు లోక సంబంధంలో పనులు చేసుకుని హ్యాపీగా లైఫ్ సెటిల్ చేసుకునేది దట్ నో క్రిస్టియన్.
వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. నేను ఎప్పుడు రాత్రి కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి, ఒకటే చెప్తున్నాను. దేవుడు మనల్ని పుట్టించడానికి ఒకటే 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 రీజన్. మనము దేవుడిని ఆరాధించడానికి, దేవుని కొరకే బ్రతికాం మనం, అంతే. దేవుని కొరకే పుట్టాం, దేవుని కొరకే బ్రతికాం, దేవుని కోసమే చనిపోతున్నాం. మనకి లోపల ఇంకోటి ఏది లేదు. మనం ఎంత సంపాదించినా మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు శాశ్వతంగా దాన్ని ఏలుబడి చేస్తారా? ఏలుబడి చేస్తారా? ఏలుబడి చేస్తారా? ఏమంటే ఏలుబడి చేస్తారా? మనం సంపాదించాం, ఏలుబడి చేస్తారా ఎవరైనా? పోనీ నా పిల్లలు, నా మనవరాళ్ళు, మనవాళ్ళు అందరూ క్షేమంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి నేను దేవుడు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, పొలం కావాలి, కష్టం కావాలి, అన్నీ నేను శ్రమ పడతాను, వాళ్ళ కోసం ధనం కురుస్తాను, వాళ్ళ కోసం బ్యాంక్ మనీ, వాళ్ళ కోసం మంచి బంగారం, వాళ్ళ కోసం పొలాలు, ఆస్తులు, బిల్డింగ్లు, కార్లు అన్నీ నేను సిద్ధపరిచి నేను చనిపోతాను అనుకుంటే కొన్ని వాళ్ళైనా శాశ్వతంగా అనుభవిస్తారా? వాళ్ళైనా శాశ్వతంగా అనుభవిస్తారా అమ్మా? అనుభవిస్తారన్నా? అనుభవించను. నువ్వు చనిపోయిన కొన్ని సంవత్సరాలకు వాళ్ళు చనిపోతారు. నేనేమంటాను తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు కష్టపడి రాత్రి పగళ్ళు, రేయి పగళ్ళు, ఆదివారాలు, అనేక రోజులు రాత్రి పగళ్ళు చెమటలు కాచి నీ శరీరం అలసట చేసుకుని ఎంతో బండ పనులు చేసి దేవుడిని విడిచిపెట్టి రోజులు చేసిన ధనం కూడా ఒక్క రోజు కూడా దేవుడి ఎదుటికి వచ్చి సాక్ష్యం చెప్పు. దేవుడు అడుగుతాడు, నా కోసం నువ్వు భూమి మీద ఏం చేసావని. ఏం చెప్తావు? ఏం చెప్తావు? అయ్యా పలానా ప్రాంతంలో బిల్డింగ్ కట్టా, పలానా చోట్ల ఆస్తి సంపాదించా, పలానా చోట ఎకరాలు సంపాదించా, ఇదిగో నేను పలానా ఆస్తి సంపాదించి నా పిల్లలు ఉద్యోగాలు వచ్చినాయి, అన్నీ నేను క్షేమంగా వచ్చానయ్యా అని చెప్తే ఊరుకుంటాడా? ఉపయోగమా? అదే నువ్వు దేవుడి కోసం కొంత చెయ్యి, కొంత చెయ్యి. నిజంగా దేవుని దృష్టిలో నువ్వు జ్ఞాపకం ఉంటావు. అయ్యా నేను కొంతమందికి సువార్త ప్రకటించానయ్యా, కొంతమందికి దేవుని కోసం నాకు మాటలు చెప్పానయ్యా, అయ్యా నీ మందిరంలో నేను పరిచర్య చేశానయ్యా, నీ విశ్వాసానికి, నీ సేవకులకి ఏం చేయాలో నీ పరిచర్యలో నేను ప్రోత్సహించానయ్యా, నేను నిలబడ్డానయ్యా, నేను అండగా ఉన్నానయ్యా, నువ్వు చెప్పకముందే దేవుడు నీ కోసం చెప్పి ఘనతగా క్లాప్స్ కొట్టి రప్పిస్తాడు నేను దేవుడు. ఇది ట్రూత్గా చెప్తున్నాను, ఆవేశంగా చెప్పే మాటలు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎంత ప్రశ్న చేసా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే క్రీస్తుతో లేపబడలేని వారు ఏం చూస్తారు? వాళ్ళు కిందకు చూస్తారు. అర్థమైందా? క్రీస్తుతో లేపబడకపోతే వాళ్ళు ఎవరు? యేసు ప్రభుని ఎరగని వారు, యేసు ప్రభు తెలియని వారు, యేసు ప్రభు అంటే అవసరం లేని వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. అదే యేసు ప్రభుతో లేపబడిన వారైతే వాళ్ళు మనసు దేని మీద ఉంటుందండి? దేని మీద ఉంటుందమ్మా? పరలోకమందున్న వాటి మీద మనసు వారికి ఏముంటుందన్నా? మనసు ఉంటుంది. కాబట్టి హంబల్ రిక్వెస్ట్, దయచేసి మమ్మల్ని బ్రతకనుకున్నాం. మనం బ్రతికేది దేవుడి కోసం బ్రతుకుతున్నాం, చనిపోయిన మనం దేవుడి కోసమే. భూమి మీద మానవుడు ప్రయాసం అంతా వ్యర్థం. ఒక దినమును మనం అన్ని విడిచిపెట్టాల్సిన రోజులు వస్తాయి. నీ ఆస్తి నీకు సమాధానం ఇవ్వదు, నీ బంగారం నీకు జవాబు ఇవ్వదు, నీ వెండి నీకు సమాధానం చెప్పదు, నీ పొలాలు వచ్చి ఆన్సర్ చెప్పవు. ఈరోజు చూడండి, కొంతమంది ఆరాధన కూడా రావడం మానేశారు. ఏదంటే నేను వ్యాపారాలు చేస్తున్నాం, బిజీ. నేను ఎప్పుడూ చెప్తున్నా, నువ్వు సంపాదించి దేవుని సమయాన్ని పాడు చేసిందంతా కూడా చిల్లి సంచిలో వేసినట్టే. ఎంత ప్రయాసపడినా, అర్థమైందా? నా కాన్సెప్ట్ చెప్తున్నాను జాగ్రత్తగా. సంవత్సరం నుంచి దేవుని విషయంలో పట్టించుకోకుండా సంపాదించామనుకో, మహా అయితే ₹1,00,000 సంపాదిస్తాం కదా, ₹1,00,000 సంపాదిస్తావు. సంవత్సరం అంతా ఆదివారాలు రాకుండా, దేవుని మందిరం రాకుండా, దేవుని పనికి రాకుండా, దేవుడు అవసరం లేకుండా సంపాదించింది సంవత్సరంలో ₹1,00,000, ₹2,00,000 సంపాదిస్తావు. కానీ తద్వారా ఏదో ఒక దినములు నీకు వచ్చే నష్టపరిహారం ఎంత ఉంటుందో తెలుసా?
ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కసారిగా 5-6 లక్షలు నష్టపోయే పరిహారం నీకు కలుగుతుంది. ఇది నా శాపం కాదు, నా యొక్క ఉద్దేశం కాదు. దేవుల్లో నష్టపోయే పరిస్థితి మీకు వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఈరోజు 1000 రూపాయలు వచ్చినాయి, ఈరోజు 2000 వచ్చినాయి, సంతోషంగా సంబరం పండుకోవడం కాదు. ఒక్కసారిగా 1000 రూపాయలు పోయే పరిస్థితులు మనకు వస్తాయి. ఒక్కసారిగా నష్టపోయే పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయం గుర్తెరగండి. మనం పైన వాటిపైనే మనసు పెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద మనం బ్రతుకుతున్నాము అన్నట్టుగా బ్రతకాలి. అంతేగాని అవి శాశ్వతంగా అనే ఉద్దేశంతో బ్రతకూడదు. ఎలా బ్రతకాలంట? మనం బ్రతుకుతున్నాం అనే ఉద్దేశంతోనే బ్రతకాలి తప్ప అవి శాశ్వతమైనవి కావు. అందుకే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుని ఎలయలుగా మీరు మృతి పొందితిరి. మనం ఏమైపోయామంట? మృతి పొందడం అంటే ఏంటి? మృతి పొందడం అంటే ఏంటమ్మా? మరి చనిపోయినాడు ఇంకా పని చేసుకుంటాడా? చనిపోయినాడు ఇంకా ఆస్తులు కూడుకుంటాడా? చనిపోయినాడు ఇంకా లోకంలో బ్రతకాలనుకుంటాడా? చెప్పాలి. మీరు సమాధిని కాడికి వెళ్ళి చనిపోయినాడు చూడండి, వాడు ఏమైనా పని చేసుకుంటాడు అక్కడ నుండి? మొదలైనా సమాధిని కాడికి వెళ్ళి, మన ఊరిలో చాలా మంది చనిపోయారా? అక్కడికి వెళ్ళి వాడు ఏమైనా కొన్ని పొలాలు పండించుకుంటారు సపరేట్గా అక్కడి నుంచి వెళ్ళి, కొన్ని భీమవరం వెళ్ళడం కానీ అది కూలి పనులకి వెళ్ళడం కానీ జరుగుతున్నాయన్న? ఎక్కడున్నారు వాళ్ళు? సమాధి చేయబడ్డారు. మనం క్రీస్తుతో కూడా మృతి చేయబడ్డారు కాబట్టి మనం బ్రతికేది ఎవరి కోసం బతకాలి? దేవుడి కోసం బతకాలి. అంటే మీరు కూలి చేసుకోవద్దని కాదు, కూలి చేసుకోవద్దు, మీరు తిండి తినద్దు, మీరు కష్టపడిపోద్దని కాదు. కానీ 100%లో 70% దేవుడి కోసం బతికితే ఒక 30% మాత్రమే మీ లోక సంబంధమైన వాటి కోసం బతకాలి. అప్పుడే జీవితం, అప్పుడే సర్వం, అప్పుడే సమస్తం. అందుకే పిల్లగా మనకు కలిగిన వాటన్నిటినీ, అందుకే అంటాడు పౌలేమంటాడు, నాకు కలిగిన వాటన్నిటిని నేను ఏం చేసుకున్నానంట? చెప్పండి. నాకు కలిగిన వాటన్నిటినీ పెంటతో ఏం చేయాలంట? పెంటతో ఎంచుకున్నాడు. ఎవడైనా పెంట దగ్గర కూర్చుంటాడా? ఏమో పెంట ఎంత అసహ్యం! తను చేసిన ఆ విధమైన ఆ మూత్రం అది ఆ వ్యక్తికే నచ్చదు. అలాంటిది తనకు కలిగిన యావదస్తంత సర్వం ఏం చేసుకున్నాడంట? పెంటతో ఎంచుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను, దేవుని పని అంటే ముందుకు రండి, దేవుడి పరిచయం అంటే ముందుకు చేయండి, దేవుడి కొరకు బ్రతకండి, దేవుడి పని చేయండి, దేవుడి కోసం జీవించండి, దేవుని యొక్క పని ఏం చేయాలని ఆతృత పడండి. అయ్యా మనం స్వార్థ ప్రకటిద్దాం, అయ్యా మనం దేవుని రాజ్యభారం మనం మోద్దాం, దేవుని పని మనం జరిగిద్దాం, గొప్పగా దేవుని స్వార్థ ప్రకటిద్దాం. మనం బ్రతికేదాన్ని అనేక మంది ఆత్మలకు యేసయ్యను పరిచయం చేద్దాం, అనేక మంది యేసులో నడిపిద్దాం అని ముందుకు ప్రోత్సహించబడాలి. అది నిజమైన క్రైస్తవ్యం, అది నిజమైన క్రైస్తవుడుకున్న పోరాటం. టైంపాస్గా వచ్చాం, కాసేపు కూర్చున్నాం, వెళ్ళిపోయాం, మరలా ఆదివారం కనబడదాం అనుకునేది నిజమైన క్రైస్తవ్యం కాదు. అందుకే పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి, భూ సంబంధమైన వాటి మీద కాదు. దేని మీద మన మనసు ఉండాలంట? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. గెహాజీ దేని మీద మనసు పెట్టుకున్నాడు? గెహాజీ దేని మీద మనసు పెట్టాడు? ఎవరి దగ్గర ఉండి దేవుడి మీద, ఎవరి దగ్గర ఉండి దేని మీద మనసు పెట్టాడు గెహాజీ? చెప్పాలి. ఎవరి దగ్గర? ఎలీషా దైవజనుడి దగ్గర ఉండి, అంటే అంత గొప్ప తీర్మానం కలిగి, అంత గొప్ప పరిచర్య చేసి, అంత గొప్ప సహవాసంలో ఉండి లోక సంబంధం మీద మనసు ఉందంటే వాడిని ఏమనాలి? ఇప్పుడు బేతేరు ప్రార్థన మందిరం మంచి సహవాసం, మంచి ఆత్మీయత ఉండి నీవు ఇంకా లోకంలో పరుగులు పెడితే నిన్నేమనాలి? ఏమనాలి చెప్పండి? విన్నారమ్మా? స్తోత్రం చెప్పండి దేవునికి గట్టిగా. కాబట్టి గెహాజీ నయమాన్ దగ్గరికి వెళ్ళి ఏం ఆశించాడంట? బంగారము, వెండి, ప్రశస్త వస్త్రాలు ఆశించాడు. ఆశించిన తర్వాత వచ్చిన నష్టం ఏంటి? కుష్టి వ్యాధి వచ్చింది. నేనేమంటాను తెలుసా?
నువ్వు సంపాదించిన దాంట్లో, నువ్వు ప్రయాసపడిన దాంట్లో దేవుని కోసం ఖర్చవు, దేవుని కోసం ఉపయోగపడు, దేవుని కోసం నలువు, దేవుని కొరకు జీవించు, దేవుని కోసం ప్రయాసపడు. నీ జీవితం అంతా దేవుడు గొప్ప ఘనతగా చెప్పుకుంటాడు. భూమి మీద ఎవరు గొప్పగా చెప్పుకోడు. ఎక్కడ చెప్పుకుంటాడు? ఎక్కడ చెప్పుకుంటాడమ్మా? పరలోకంలో దేవుడి కోసం గొప్పగా దేవుడు చెప్తాడు, అయ్యా ఇతడు నా బిడ్డని పరిచయం చేస్తాడు, ఇతనికి ఉన్న దాంట్లో సర్వం దేవుడి కోసం ప్రయాసపడ్డాడు, నా కోసం ప్రయాసపడ్డాడు, అనేకమైన ఆత్మను రక్షించాడు, అనేకమైన శ్రమను భరించాడు, అనేకమైన నిందలు భరించాడు, అనేకమైన కష్టాలు ఎన్నో ఎన్నో అన్నీ నీ కోసం పొగుడుతున్నప్పుడు మెప్పు ఘనత ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? అప్పుడు ఎంతమంది ఎదుటి చెప్తాడు తెలుసా? ఎంతమంది ఎదుట? కొన్ని కోట్ల ప్రజలు ఎదుటి చెప్తాడు ఘనతగా వహించి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభుతో లేపబడ్డాం, యేసు ప్రభుతో మనం జీవిస్తున్నాం, యేసు ప్రభుతో మనం నడుస్తున్నాం. కాబట్టి మనం పైనున్న వాటి మీద మన మనసు ఉండాలి, కానీ భూ సంబంధం మీద మనసు ఉండకూడదు. అది సేవకుడైనా విశ్వాసులైనా యేసయ్యను నమ్ముకున్న వారి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన మనసుని. నీ జీవితంలో కనీసం ఒక ఆత్మను సంపాదించే మనసు నీకు ఉండాలి. నువ్వు సంపాదించలేకపోయినా ఆత్మను సంపాదించే వారితో కనీసం ప్రోత్సహించాలి, వారితో సహకారం ఉండాలి, వారికి సపోర్ట్గా ఉండాలి. నువ్వు వెళ్ళి సువార్త చెప్పలేవు. చెప్తావా? చెప్పలేవు. నీకు సువార్త చెప్పే ధైర్యం లేదు, దమ్ముగా నిలబడి సువార్త చెప్పే అధికారం నీకు లేదు. నువ్వు లేకపోయినప్పటికీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? అవుతే ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు వారి సువార్తకయ్యే ఖర్చులో కనీసం మనం పాలుబస్తులు అవుతాం అనే ధీమాగా ముందుకు వచ్చే ఆ ధైర్యం మనకు ఉండాలి. అది కూడా లేదు. అది కూడా లేకపోతే మనం ఇంక దేనికి ఉపయోగపడినట్టు? దేనికి మనం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం చాలు అనుకుంటామా? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మన విశ్వాసం అయ్యాం, దేవుని నమ్ముకున్నాం కదా ఇక చాలే అనుకున్నామా? దేవుని నమ్ముకుంటే చాలే అని అనుకుని వదిలేస్తున్నావా నీ జీవితాన్ని? పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తాను, భక్తి పరురాల్ని, నేను బాగా ఉన్నాం, మేము ఆత్మీయతలో ఉన్నాం అని నువ్వు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఈరోజు చెప్తున్నా, నీ జీవితంలో దేవుడి కొరకు ప్రయాసపడలేని రోజు నీలో ఉంటే అది శాపంగా మారిపోతాయి. ఖచ్చితంగా దేవునికి ఉపయోగపడే జీవితం నువ్వు కొనసాగించు. అట్లీస్ట్ ఎవరికైనా నువ్వు సువార్త ప్రకటించాలి, 10 మందిని మనం నడిపించే వారుగా ఉండాలి, 10 మందిని దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ మనం చేయలేనప్పుడు చేసేవారికి మనం ఎలా ఉండాలి? మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, వారిని ఎంకరేజ్మెంట్ చేయాలి, మనం సపోర్ట్ చేయాలి, మనం ఉందాం, మన స్వార్థ ప్రకటిద్దాం అని ముందుకు రావాలి, ముందుకు అడుగులు వేయాలి. అది నిజమైన క్రైస్తవ్యం. పైనున్న వాటిని వెతుకులంటే ఇటువంటివి చేయాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప బ్లెస్సింగ్, గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులగా, గెహాజీ నిజం చెప్పాలంటే గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు కదా. ఎలీషా గురువు ఎవరు? జాగ్రత్తగా వినాలి. ఎలీషా గురువు ఎవరు? ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా చనిపోతే గురువు ఎవరవుతారు? ఎవరవుతారు? గెహాజీ అవుతాడు. అంటే దేవుని ఎంతటి గొప్ప ప్రవక్త అవుతాడు. ఎంత నీచమైన బంగారం, నీచమైన బట్టలు, తుచ్చమైన వాటి కోసం పరుగులెట్టి తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు. ఎవరు? గెహాజీ. ఒకవేళ కొన్ని రోజులు అరే నా సేవకుడు ఏది ఆశించలేదే, నా సేవకుడు దేన్ని ఆశించలేదు, నా సేవకుడు నిజంగా నీతిపరుడు, నా సేవకుడు యథార్థపరుడు, నా సేవకుడు దేవుడి కోసం నిలబడే వ్యక్తి, నా సేవకుడు దేవుడి కోసం బ్రతికే వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గర నేను ఉంటున్నాను, నేను వీటి కొరకు ఆశపడకూడదనే మనసు గెహాజీకి లేదు. నా సేవకుడికి అవసరం లేదు కదా, నేనైనా ఆశిద్దామని చెప్పి గెహాజీ పరిగెత్తుకెళ్ళాడు. అయితే గెహాజీ పరిగెత్తుకెళ్ళినప్పుడు ఎలీషా ఆత్మ కూడా గెహాజీతో పరిగెత్తుకు వెళ్ళింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే ఎలీషా అడిగాడయ్యా, నేను ఏదైతే వద్దు, ఏదైతే అవసరం లేదని తుణిక్రించిన వాటి మీద నువ్వు మనసు పెట్టి పరిగెత్తుకెళ్ళావు అన్నప్పుడు గెహాజీ బొగ్గుతూ ఉన్నాడు, అబద్ధమాడుతున్నాడు. అయ్యా నేను వెళ్ళలేదు. నువ్వు వెళ్ళినప్పుడు
నా ఆత్మ నీతో పాటు రాలేదా? ఒక నీతిమంతుడి దగ్గర నుండి నేర్చుకున్న గుణపాఠం ఇదేనా? ఒక మంచి సంఘంలో ఉండి నువ్వు నేర్చుకున్న గుణపాఠం ఇదేనా? ఒక మంచి సేవకుడి దగ్గర నేర్చుకున్న అలవాట్లు నీకు ఇదేనా? ఒక మంచి సహవాసంలో ఎదుగుతున్న నీవు నీ ప్రవర్తన ఇంతేనా? ఒక మంచి పరిచయంలో ఉన్న నీవు నీ గుణం ఇంతేనా? ఒక మంచి సహవాసంలో ఎదుగుతున్న నీవు నీ బ్రతికింతేనా? ఒకసారి ఆలోచించుకో. గెహాజీలాగా ఈ రోజు ఉన్నావా? లేకపోతే పరిచయం చేసే రోషం కలిగే ఒక పౌలు తర్వాత తిమోతి వలె, తితుకు వలె, పిలోమోను వలె ఈ మంచి సైనికులుగా నువ్వు పరిచయాలను ఆశపడుతున్నావా? ఈ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకో ఈరోజు. కాబట్టి పిల్లరా, గెహాజీ తుచ్చమైన వాటి కోసం పరుగులెట్టాడండి. గొప్ప భాగ్యం పోగొట్టుకున్నాడండి. గొప్ప భాగ్యం, దేవుడు వరాలతో ఇచ్చిన భాగ్యం అండి. అవునా? ఎలీషాకి ఏం తక్కువ? ప్రభువా, నాకు ఇప్పుడు ఫలానది కావాలంటే దేవుడు ఇవ్వడా? ఎలీషాకి ఇవ్వడా? అందుకే లోక సంబంధమైనది ఏది అవసరం లేదు అనుకున్నాడు ఎలీషా. అవసరం లేదు నీ బంగారం, అవసరం లేదు నీ వెండి, అవసరం లేదు నీ వస్త్రాలు అని చెప్పి విసిరి పారేశాడు. అందుకే దేవుడి కోసం నిలబడ్డాడు. గెహాజీ, అరే నా సేవకుడు ఇంత రోషంగా నిలబడ్డాడు కదా, నేను నిలబడితే నా సేవకుడిని ఆశీర్వదించిన దేవుడు నాతో కూడా ఉంటాడు అని అంటే, నిజంగా ఎలీషా తర్వాత గొప్ప బిరుదు ఎవరికి ఉంటుందండి? గెహాజీ కదా. గెహాజీకి అంత గొప్ప విలువైన ప్రవక్త అంటే సామాన్యమైందా? ప్రవక్త అంటే సామాన్యమైందా పిల్లరా? దేశము ఇశ్రాయేలు దేశానికి ప్రవక్త ఎవరన్నా ఉన్నారు అంటే ఎలీషా అని గొప్ప పేరు పొందలేదా? దేవుడు గొప్ప అద్భుతాలు ఎలీషా ద్వారా జరిగించలేదా? గెహాజీ కళ్ళారా చూడలేదా? ఇలాంటి వీటిని విడిచిపెట్టి తుచ్చమైన వాటి కోసం పరుగులు పెట్టాడే, నష్టపోలేదా? ఈరోజు కూడా ఈ బేతేలు సహవాసమును దేవుడు దీవించాడు. ఈ బేతేలు సహవాసంలో పరిచర్య గొప్పగా ఉందని, ఆత్మీయ సేవకులు రోషంగా దేవుని పరిచయం చేయాలని ఇష్టపడిన వారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వరు? ఎందుకు పరిచయం చేయాలి? సపోర్ట్ చేయడానికి ఎందుకు వెనకయ్యి? ఎందుకు ముందుకు రాదు? ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని బ్రతుకుదామా? పరలోక సంబంధమైనవి మనకొద్దా? నిశ్చయముగా చెప్తున్నాను పిల్లరా, రేపు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించాలి. మనం దేనికోసం బతికాం, ఏం తెచ్చాం, ఏం చేసామనేది దేవుడికి లెక్క అప్పగించాలి. నిశ్చయముగా లెక్కలో మనం తీర్పు పొందుదుము కనుక, కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పడి మనం దేవుని కోసం ప్రయాసపడాలని అడుగులు ముందుకు వేయండి. దానితో పాటు మన సువార్త ప్రకటిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తరలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.